హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుతో మా ద్యుతికి 9 months కంప్లీట్ అయిపోయాయి. అందుకని చెప్పి 9th month బర్త్డే ఫోటోషూట్ చేస్తున్నాం ఈరోజు. పడుకున్నప్పుడే తొందరగా తీసుకోవాలి. తేజ నువ్వు తొందరగా వచ్చే తేజ, మళ్ళీ లేస్తుంది, నిద్ర లేస్తే కష్టం. ఇక్కడ దీని షర్ట్ ఉంది కదా, దీనిపైనేమో టైగర్ అని రాసింది. ఈ 9 month కార్డ్ పైనేమో లయన్ ఉంది. టైగర్ అయిపోయి. హే టైగ్రెస్, అబ్బా నువ్వేనా టైగ్రెస్ అంటే? బుజ్జి కప్. ఏంటి ఇద్దరు ప్రింట్స్ భలే వేసుకున్నారు ఇద్దరు. మార్నింగ్ లేచిన తర్వాత కాసేపు ఆడుకుంటుంది. ఆడుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. 8 to 9 మధ్యలో అలా బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 40 minutes 1 hour దానికి ఇష్టమైన సేపు ఆడుకుంటుంది. ఆడుకున్న తర్వాత మళ్ళీ అట్లీస్ట్ ఒక 1 hour to 1.5 hour అలా పడుకుంటుంది అనమాట. అందుకని ఆ టైంలో చేద్దాము అని చెప్పి వెయిట్ చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి మంచిగా హాయిగా పడుకుంది. పడుకున్న తర్వాత ఇంకా షూట్ స్టార్ట్ చేసామన్నమాట. రోజు పడుకున్నంతసేపు పడుకోలేదు, కానీ తొందరగా లేచింది. అంటే చిన్నపిల్లలకి ఆబ్వియస్గా తెలుస్తుందో ఏమో మరి, ప్రతిసారి అలాగే అవుతుంటుంది. కానీ 7th and 8th month బర్త్డే కన్నా చాలా బెటర్. ఆల్రెడీ చూసుంటే తెలుస్తుంది ఆ రోజు మేము పడిన కష్టాలు. కాకపోతే ఈసారి కొంచెం బెటర్గా అనిపించింది నాకైతే. కానీ నిద్రలేచి లేవగానే అంత కంగారు చేస్తుంటుంది. ఈరోజు అలా చేయలేదు, కొంచెం బెటర్గానే ఉంది. నాన్న ఏంటి చెయ్యేసావా పైన? తీసేయి. ఏంటి అని అడుగు నాన్నని. నువ్వు ఇలా అడుగుతావు కదా ఏంటి? డ్యూటీ ఇదిగో నీ క్యాప్ తీసుకో. క్యాప్ పెట్టుకుంటావా? క్యాప్ కావాలా? క్యాప్ డ్యూటీ. అయ్యో, ఎవ్రీ మంత్ మైల్స్టోన్ బ్లాంకెట్ పైన తీసే ఫొటోస్ తీసేసుకుని ఆ తర్వాత ఇంకా మా సాంప్రదాయం ప్రకారం లాస్ట్ 8 months, ఇది 9 months, ఇంకా 9 months నుంచి మేము చేస్తున్న ఆచారం అనమాట ఇది. సో ఇలా కూడా ఒక వీడియో ఆ ఫొటోస్ తీసుకున్నాం. మా నాన్న ఏంటి యాంగిల్స్ మార్చేస్తున్నాడు. మా గుండు 9 months ఉన్నప్పుడు బొజ్జలా ఉంది, ఇప్పుడు బొజ్జ బయటది గుండు. మా డ్యూటీ బొజ్జలోంచి బయటకు వచ్చినప్పుడే ఇంత హెయిర్ ఉంది, ఎంత సాఫ్ట్గా ఉండిందో. ఫస్ట్ పుట్టగానే నేను ఇలా హెయిర్ టచ్ చేశాను. ఫస్ట్ డాక్టర్ బయట తీయగానే పాపని నా దగ్గరికి సిస్టర్ తీసుకుని వచ్చినాయి ఇలా పడుకుని. అప్పుడు పాపని ముట్టొచ్చా అని చెప్పి నేను ఇలా రైట్ హ్యాండ్తో ముట్టుకున్నాను. తర్వాత హెయిర్ బాగుంది, నా పాపకి హెయిర్ బాగుంది అని చెప్పేసి ఇలా టచ్ చేసి చూసాను. సాఫ్ట్గా ఉంది. అప్పుడు అంత యాంబియోటిక్ ఫ్లూయిడ్ నుంచి బయటకు వస్తారు కదా, అంత వెట్టిగా ఉందన్నమాట. ఇలా సాఫ్ట్గా అనిపించింది. తర్వాత బేబీని ఒకసారి ఇలా ముట్టొచ్చా అంటే ముట్టొచ్చు అని చెప్పి ఇలా ముట్టుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఏదైనా థీమ్తో ట్రై చేద్దాము అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నా. కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, మోస్ట్లీ కలర్ పేపర్సే వాడుతున్నాయి ఈ మధ్య అయితే. అంటే తొందరగా అయిపోతుంది నాకు కూడా. అండ్ కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి అనమాట, చాలా బ్రైట్గా, లైట్గా, ప్యాస్టల్ కలర్స్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అందుకని చెప్పి నాకు ఇవి నచ్చుతున్నాయి. వీటితోనే ట్రై చేస్తున్నాయి, ఇంకా ఉన్న వాటితోనే మంచిగా ట్రై చేద్దాము అని చెప్పి. సో వాటిని కలర్ పేపర్స్ని కట్ చేసేసుకుని బెలూన్స్ లాగా పెట్టాను అనమాట. మా జ్యోతికి మామూలుగా ఇట్లా చేతిలో పెట్టాను, నిద్రపోతుంది కదా అని చెప్పి మంచి గట్టిగా పట్టుకుంది. ఈ మధ్య నిద్రపోతుంటే ఏదో ఒకటి గట్టిగా అలా చేతిలో పట్టుకోవడం అలవాటు అయిపోయినట్టుంది. అంటే చాలా రోజుల నుంచి అలాగే చేస్తుంది. ఈ 8.5 months అలా వచ్చిన దగ్గర నుంచి నిద్రపోయేటప్పుడు ఏదైనా చేతిలో పట్టుకుంటుంది గట్టిగా. మంచి డీప్ స్లీప్లో ఉంది. ఎన్ని సౌండ్స్ వచ్చినా లేవలేదు అసలు. అమ్మాయి నా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా నిద్రపోయి కోఆపరేట్ చేసింది హ్యాపీగా.
7th and 8th మంత్ బర్త్డే ఫోటోషూట్ మంచిగా చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ అస్సలు చేయలేదు. 8th మంత్లో అయితే అసలు కనీసం మైల్ స్టోన్ బ్లాంకెట్ ఉంటుంది కదా, దానిపైన కూడా చేయనివ్వలేదు. అలా అయిపోయింది. అండ్ 7th మంత్ అయితే నాకైతే మంచి మంచి థాట్స్ ఉండే. 7th మంత్ బర్త్డే కదా, చాలా థీమ్స్తో చేయాలి, మంచిగా ఉండాలి అని చెప్పి ఎంతో ట్రై చేశాను, కానీ అవ్వలేదు. సరే ఇంకా ఒకటి కాదు 2 రోజులు ట్రై చేశాను నేను. ఒక రోజు అంటే వదిలేశాను, అంటే తనకు కూడా ఆ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను కదా, ఇంకా ఎందుకులే కష్టపెట్టడం, నెక్స్ట్ డే చేద్దాము అని అనుకున్నా. కానీ అప్పుడు కూడా చేయలేదు. సరే అని చెప్పి ఇంక వదిలేసాను. ఎందుకంటే బర్త్డే రోజు నెక్స్ట్ డేనో అట్లీస్ట్ నెక్స్ట్ డే చేసినా కానీ కొంచెం బర్త్డే మూడ్ ఉంటుంది కదా, అంటే ఎవ్రీ మంత్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ 1 or 2 days అన్నా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి అలా అనుకున్నా చేద్దాము అని. కానీ సెకండ్ డే కూడా చేయనివ్వలేదు, చాలా పరిగెత్తించింది అసలు. ఇంకా అది ఊరికే వెళ్ళిపోతుంటే వదిలేశాను. సరే 8th మంత్లో చేద్దాం అనుకుంటే 8th మంత్లో కూడా చేయనివ్వలేదు. 8th మంత్లో అయితే మరీ దారుణం చేసింది. సరే ఇంక అప్పుడు కూడా ఎక్కువ చేయలేదు, జస్ట్ మైల్ స్టోన్ బ్లాంకెట్ పైన 1-2 చేసుకున్నాను, వదిలిపెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు 9th మంత్ అనమాట. 9 months కంప్లీట్ అయిపోయాయి. సో 9 months బర్త్డే చేస్తుంటే ఇప్పుడు కూడా మార్నింగ్ నుంచి అలాగే చేసింది. ఇప్పుడిప్పుడే కొంచెం, అంటే నేను కంప్లీట్గా కంటిన్యూస్గా చేయను అనమాట. ఇట్లా తను కొంచెం మంచిగా ఉంది మూడ్ అనుకున్నప్పుడే చేస్తాయి ప్రతిసారి, అంతే. ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి అలాగే చేస్తాను, ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి. ఎందుకంటే తను మంచిగానే ఉంటే కదా నాకు కూడా మంచి అవుట్పుట్ వస్తుంది, లేదంటే ఇంకా అసలు రాదు. సరే మన అవుట్పుట్ కోసం కాదు కదా ఇది, మెయిన్గా తనకి మెమరీస్ క్రియేట్ చేద్దాము అని చెప్పి చేస్తుంటా. సరే తను ఎంత నాకు కోఆపరేట్ చేస్తే అంతవరకు చేయగలను, అంతే. మరి చేయలేకపోతే ఇంకా ఊరుకుంటాం కదా. 8th మంత్లో అయితే అలాగే వదిలేసాను. ఇంకా ఈ 9 months మార్నింగ్ మేము మైల్ స్టోన్ బ్లాంకెట్ పైన తీసుకున్నాము, ఎందుకంటే అది మెలుకుతూ ఉంటే అసలు కానివ్వదు అని చెప్పి. ఫాదర్ డాటర్ వాళ్ళిద్దరు ఇంపార్టెంట్ కాబట్టి, అంటే మైల్ స్టోన్ బ్లాంకెట్ పైన ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరికి తీస్తున్నా, అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు ఉన్నప్పుడైతే ఫినిష్ చేసేసాను. ఆ టైంలో ఇంకా ఇద్దరు కూడా ఫ్రీగా ఉన్నారు అండ్ డ్యూటీ పడుకుంది మెయిన్గా, అందుకని చెప్పేసి ఇంకా అప్పుడైతే చేశాను. ఆ తర్వాత ఇందాక ఫోటోషూట్ చూశారు కదా, అది చేశాను అనమాట. బెలూన్స్ 9 months థీమ్ వచ్చేలాగా చిన్నగా చేశాను. యాక్చువల్గా నేను అలా బెలూన్స్ పెట్టి తీయాలి అనుకున్నది, యాక్చువల్ బెలూన్స్ పెట్టాను, కాకపోతే పడుకుంది. సో పడుకున్నప్పుడు నాకు తనకి ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి మంచిగా స్మూత్గా అయిపోతుందని చెప్పేసి నేను యాక్చువల్ బెలూన్స్ పెట్టాను. కాకపోతే అవి పగిలిపోతే సౌండ్ వచ్చి మళ్ళీ ఎక్కడ ఏడుస్తుంది లేస్తుందేమో అని చెప్పి అవి పక్కన పెట్టేసి పేపర్ కట్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ ఫోటోషూట్ కోసం అని పెట్టాను. అది అయిపోయింది ఇప్పుడే. సో ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు ఒక ఫోటోషూట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 4 o'clock 4:30 అయింది ఇప్పుడు. సో ఈ టైంలో ఒకటి చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. నేను 40 minutes నుండి ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నా. అది పడుకుని ఉంటే అయిపోయేది, 5 నిమిషాల్లో అయిపోయేది. కాకపోతే అది మెలుకుతో ఉన్నప్పుడు చేయాలి ఇది, అందుకని నేను వెయిట్ చేస్తున్నమాట. లేచిన తర్వాత చేద్దామని చెప్పి వెయిట్ చేస్తుంటేనేమో అన్నీ తీసుకుపోయి పడేస్తుంది. చివరికి ఇక్కడ ఉన్న 5-6 బొమ్మలు మాత్రం మిగిలాయి అనమాట. మిగతా అన్నీ తీసుకెళ్ళిపోయింది. సో అట్లీస్ట్ వీటితో ఉన్న వరకైనా చేద్దాము అని చెప్పేసి ఇలా పెట్టాను. మిగతా అన్నీ తీసుకెళ్ళిపోయింది. ఆ తీసుకెళ్ళి వాటి పడేసి వస్తుంది, మళ్ళీ ఆడుకుంటుంది. అది కనిపిస్తే మళ్ళీ తీసుకెళ్తుంది అని చెప్పేసి ఇంకా వాటి పడేసాము. హే నచ్చాయి బొమ్మలు, నచ్చాయి మీకు? ఆ బొమ్మలు పెట్టేసి నుంచి తీసాను కదా ఇందాక. ఇక్కడ మధ్యలో కింద కూర్చుంటావా? మధ్యలోకి చిన్ని తల్లి అమ్మ అన్న మాట్లాడట్లేదు. అన్న ఇంకొన్ని బొమ్మలు ఉంటే బాగుండేది కదా నాన్న, ఎందుకు నువ్వు తీసుకొచ్చావు? ఇవియా బాగున్నాయా? అవి ఇది బాగుంది, బాగున్నాయా బొమ్మలు? బాగున్నాయా? ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయా? సూపర్గా ఉన్నాయా? చెప్పు. సూపర్ డే ఇది నచ్చిందా చిన్ని పాపకి? జోజో పాపని పట్టుకో.
నువ్వు పాపకు జో కొడతావు కదా, జోజో పాపని పట్టుకో. అమ్మో భయం వేస్తుంది, అట్లా రాకు. నా కోసం తెచ్చావా? థ్యాంక్ యూ. ఓకే కూర్చోపో అక్కడ పాప దగ్గర. అన్నా తీసుకో. అది కూడా కావా? ఏంటి అమ్మో థ్యాంక్ యూ. జ్యోతి నాడు ఎక్కడికి రా, బయలుదేరావు. జాగ్రత్త. అది నా డ్రెస్ అనుకుంటున్నావా, ఇల్లు తుడిచాను అనుకున్నా. ఎందుకు అరుస్తున్నావు? ఇంకొకటి ఎవరు తీసుకెళ్తారు? అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసింది, డ్రెస్సులు, బొమ్మలు. ఒరేయ్ ఇల్లు తుడుచుకున్నాం ఆల్రెడీ. ఎన్నిసార్లు తుడిచినా అంత దుమ్ము పడుతుంది, నేనే తుడిచేస్తా అనుకుంటుంది. తేజ దుమ్ము పడుతుంది, ఎప్పటికప్పుడు తుడిచేద్దామని తుడుస్తున్నట్టుంది. ఒక్క చేతితో ఒకటి పెట్టుకోవడమే రావట్లేదు, ఇంకా కింద అక్కడ పడిన దానికోసం కూడా వెయిట్ చేస్తుంది పట్టుకోవాలని. రెండు కావాలా? అరే జాగ్రత్తరా. ఓ స్లో ఏంటి ముందు కొంగుతున్నావు?